వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో స్థానిక లక్ష్మీనగర్ కాలనీలో ఇంటింటికి వెళ్లి మహిళలతో మాట్లాడారు. ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేసిందా అంటూ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒకరు గ్యాస్ రాలేదు అంటే మరొకరు తల్లికి వందనం అందలేదని, మరొకరు పింఛన్ హామీ ఇచ్చి మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మకి మొరపెట్టుకున్నారు. అదే జగనన్న అధికారంలో ఉంటే మహిళలకు రావాల్సిన అన్ని క్యాలెండర్ ప్రకారం ఇంటి వద్దకు అందేవి అని కంగాటి శ్రీదేవమ్మ మహిళలకు వివరించారు. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈరోజు పత్తికొండలో లక్ష్మీనగర్ కాలనీలో చేయడం జరుగుతుంది. మామూలుగా నా దృష్టికి చాలా ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా సాటిస్ఫై లేరనేది తెలుస్తుంది. గడప గడప మేము కూడా తిరుగుతున్నాం. మరి ఎందుకో టీడీపీ వాళ్ళంతా కలిసి ఈరోజు సుపరిపాలన అనుకుంటా, మరి తొలేడుగా అనుకుంటా తిరుగుతున్నారు. దేనికి సుపరిపాలన అనేది నేను అడుగుతున్నా. ఎందుకంటే సూపర్ 6లో బాగా అన్నీ చేసేసాం. ఇంకా ఉండేది ఆడబిడ్డనిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని చెప్పేసి అచ్చెన్నాయుడు మొన్న ఆయన పలికిన పలుకులు అందరూ కూడా విన్నారు. అంటే ఆడవాళ్ళని 2014 నుంచి 19 వరకు మోసం చేసినది చాలక మళ్ళీ రెండోసారి బురుడు కొట్టించినది, మళ్ళీ కూడా రెండోసారి చంద్రబాబు నాయుడు హయాంలో మళ్ళీ కూడా బురిడి కొట్టించినారు. చాలా అవహేళనగా మాట్లాడడం చాలా బాధాకరం. అంటే ఎలక్షన్ల కంటే ముందు 2 కోట్ల పైన ఉన్న మహిళలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వాళ్ళకి ఇస్తామన్నారు. అలాంటి మహిళలు 200 కోట్లకు పైగా ఈరోజు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎంత అవుతుందని చెప్పేసి మీరు క్యాలిక్యులేషన్ చేయందే మాట్లాడింటారా చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు కూటమి అంతా కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, మీరంతా కూడా ఇదంతా కూడా అవగాహన ఉండే ఉంటుంది కదా ఎంతమంది మహిళలు ఉన్నారనేది. ఈరోజు అలాంటి మహిళల్ని ఈరోజు మీరంతా ఓట్ల ద్వారా నమ్మించి ఇవన్నీ ఇస్తాము, జగన్ చేసే పథకాల కంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఈరోజు గద్దె ఎక్కిన తర్వాత మరి చూస్తే భయం అవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు మరీ విచిత్రంగా విడ్డూరంగా అసెంబ్లీలో మాట్లాడడము ఆశ్చర్యాన్ని ఇస్తుంది. మరి ఈరోజు మేము అడుగుతున్నాం, ఏం చేశారని సుపరిపాలన అనుకుంటే గ్రామాల్లో తిరుగుతున్నారు. అంటే గ్రామాల్లో ఎప్పుడు తిరుగుతున్నారు మీరంతా కూడా? ఇప్పుడు అంత మంచి పనుల కాలము, పగలైతే ఎవరు ఉండాలని చెప్పేసి 4 ఇళ్ళు తిరిగి తప్పించుకొని